కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మన్ని అడ్డగోలుగా వేధించారు. అంతెందుకు మన టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు గారు, ఎక్కడున్నారు నారాయణరావు గారు? పైకి రండి, ఆ చాట్లు ఎక్కడున్నాయి పట్టుకుని రండి. నారాయణరావు గారు పైకి రండి. నారాయణరావు గారిని కొట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది ప్రభుత్వం. దానికి కారణం ఒకటి, ఈయన పాపం ఆనాడు ఆయన వాడికి తాగునీరు అందించండి, వాడిని డెవలప్ చేయండి అని అడిగింది. ఏకంగా ఆయన పైన కేసులు పెట్టి ఆ వాడికి దాదాపు 10 రోజులు తాగునీరు రానికుండా చేశారు. ఎంత అన్యాయమో చూడండి ప్రభుత్వం. ఆయన ఎన్ని అర్జీలు పెట్టాడో చూడండి ప్రభుత్వానికి. నారాయణరావు గారిని ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. అందుకే కార్యకర్తలందరినీ హామీ ఇస్తున్నా, ప్రతి అధికారి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర పుస్తకంలో రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అసలు ఈ ఎర్ర బుక్ చూస్తుంటే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. ఇప్పుడు కోర్టుకెళ్లారండి. కోర్టుకెళ్లి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నా. రే ఎందుకయ్యా మీకు అంత భయం? మొన్నటి వరకు మీసాలు వెలేసి మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్. మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసాక ప్రయత్నిస్తారా? వారెంట్ ఎందుకు? నేను ఇక్కడనే ఉన్నా, రండి. దమ్ము ధైర్యం ఉంటారా? పరదాలు కట్టుకునేది నేను కాదు, మీ జగన్. ఎక్కడన్నా ప్రాంతానికి వస్తే ఏకంగా చెట్టులే నరికేది మీ జగన్. అసలు భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఎందుకు భయపడతాం? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ జగన్. ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ప్రజలందరూ ఆలోచించాలా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరి ఆశీస్సుల వల్ల దాదాపు 40 సంవత్సరాలు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. కార్యకర్తలు కూడా చెప్తున్నా, కష్టపడాలి. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తా. రెడీనా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు. అరే నా పైన 22 కేసులున్నాయి అబ్బా. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏం తప్పు చేయాలా? ఎందుకు భయపడాలా? ప్రజలు ఈరోజు మనతో ఉన్నారు. దమ్ము ధైర్యంతో మనం ముందరికి వెళ్ళాలి. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీ, చక్ర వడ్డీతో చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా